బద్ధకానికి కూడా ఒక అగ్రస్థానం అంటూ ఉంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి అందులో మొదటి స్థానంలో ఉంటాడు. ఉదయం నిద్రలేవగానే కళ్ళు కూడా తెరవడు. కేవలం పక్కనుంచి దొర్లుకుంటూ కిందకు పడిపోతాడు. కళ్ళు తెరవకుండానే వంగ పళ్ళు తోముకుంటాడు. ప్యాంటు వేసుకోవడానికి కూడా చేతులను ఉపయోగించడు. ఒక్క చిన్న కుదుపు ఇస్తే చాలు, అది తనంతట తానుగా పైకి ఎక్కుతుంది. అంత బద్ధకస్తుడైనా కూల్గా కనిపించడం కోసం కళ్లద్దాలు పెట్టుకుని ఆఫీస్కు వెళ్తాడు. మెట్లు దిగడానికి కూడా కష్టపడడు. దొర్లుకుంటూ కిందకు చేరుకుంటాడు. తన శరీరాన్ని పట్టించుకోని వారిని, ముఖ్యంగా మొబైల్లో మునిగిపోయేవారిని ఈ బద్ధకస్తుడు టార్గెట్ చేస్తుంటాడు. బయటకు వెళ్లాలన్నా తలుపు తీసే ఓపిక ఉండదు. ఎవరైనా పొరుగువారు వచ్చి తలుపు తీస్తారేమో అని ఎదురుచూస్తుంటాడు. కొద్దిసేపటికి వీధిలోకి దొర్లుకుంటూ వచ్చి రైలింగ్ దొరికితే దానిమీద నుంచి జారి కిందకు వస్తాడు. గడ్డిమీద దొర్లుతూ వెళ్తాడు. అతని బట్టల నాణ్యతను మెచ్చుకోవాల్సిందే. ఎన్నిసార్లు దొర్లినా ఒక్క దారం కూడా తెగదు. దొర్లుకుంటూ ఆఫీస్ గేటు వరకు చేరుకుని అలసటగా అనిపిస్తే అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. బ్యాగులో నుంచి డ్రింక్ తీస్తాడు కాని దాని మూత తీయడం అతనికి ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యంగా అనిపిస్తుంది. ఆఫీస్ లోపలికి వెళ్లి దొర్లుకుంటూనే ఐడి కార్డు స్కాన్ చేస్తాడు. ఆఫీస్కు వెళ్లగానే విశ్రాంతి తీసుకోవడమే అతని మొదటి నియమం. మొదట ఒక కప్పు మిల్క్ టీ ఆర్డర్ ఇస్తాడు. అంత బద్ధకస్తుడైన అతని అదృష్టం అమోఘం. కంప్యూటర్ మీద కేవలం 2 బటన్లు నొక్కగానే అతని ఖాతాలోకి $2000 వచ్చి పడతాయి. మీటింగ్లో మిగతా వారు తలలు పట్టుకుంటుంటే ఇతను మాత్రం నిద్రపోతుంటాడు. కాని నిద్రలేచి మాట్లాడటం మొదలుపెడితే నేరుగా అసలు విషయం మీద దెబ్బ కొడతాడు. అతని బద్ధకంలో కూడా ఒక వింత ప్రతిభ ఉంది. ఆఖరికి బాత్రూం వెళ్లడాన్ని కూడా అతను ఎవరూ ఊహించని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాడు. సాయంత్రం ఆఫీస్ ముగిశాక జిమ్కు వెళ్లడం అస్సలు మర్చిపోడు. అక్కడ కూడా కేవలం పడుకుని 2 కుదుపులు ఇస్తే చాలు, చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలంతా అతని వైపు మంత్రముగ్ధులై చూస్తారు. నిజంగా ఇది పడుకుని కూడా ప్రపంచాన్ని గెలిచే అద్భుతమైన జీవితం.